వేరే క్రైస్తవులు మన మతంలోని వాళ్ళని లాగేసుకుంటున్నారా, ఆ మతాన్ని కాజేయాలి, మన మతాన్ని అది కాదు కాపాడుకోవటం అంటే. క్రైస్తవ మతం అని చెప్పి క్రైస్తవులను చంపేస్తే మన మతం ఉండింది అని అనుకోవటం అది అపోహ, అజ్ఞానం. అది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చెప్పి అది విని దేవునిలోనికి వచ్చినటువంటి వారు లక్షల మంది ఉన్నారు. వాళ్ళే ప్రపంచం. అవునా కదండి? కిషోర్ గారు, నువ్వు ఎలా మారు మనసు పొందావు? గొంతు మీద కత్తి పెట్టి మారుతావా లేదా? గొంతు మీద కత్తి పెట్టి నువ్వు మారితే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే బ్యాగ్ వాస్తారని ఎవరైనా కత్తి పెట్టారండి నీ గొంతు మీద? బలవంత మార్పిడి చేశారా? మీరు ఎలా మారారు? బలవంత మార్పిడి చేశారా? మిమ్మల్ని దేవుళ్ళకి నడిపించింది బలవంతం చేసుకొచ్చారా యోహాను గారు? దేవుని వాక్యం విని వచ్చామండి పాస్టర్ గారు అంటారు. నేను కూడా దేవుని వాక్యం విని వచ్చాను, అంతేగాని బలవంత మార్పిడి ఎవరు చేయరు. దేవునికి మహిమ కలుగును. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు వినండి. పెద్ద పెద్ద సేవకులు దిగువ వచ్చి ఈరోజు ధర్నా చేసి క్రైస్తవ సమాజం అంతా ఒక్కటవ్వాలని ఇప్పుడు పలుకుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఏమైంది ఆ పదం? ఒకప్పుడు ఏమైందండి? ఇప్పుడు ఒకటి కావలసిన సమయం వచ్చింది అంటున్నారు వీడియోలో. క్రైస్తవ సమాజం అంతా ఒకటి కావలసిన సమయం వచ్చింది. సోదరులారా, కదిలి రండి, మనకు న్యాయం కావాలి. గొడవలతో, విద్వేషాలతో ఎవరిని ఏతో మాట్లాడవద్దు. మనకు న్యాయం కావాలి, న్యాయం కోసం పోరాటం చేద్దాం రండి అని చెప్పి సమాజం ముందుకు వచ్చింది. ఈరోజు ఐక్యత కలిగి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా దేవుడు న్యాయాధిపతి కనుక మన పక్షాన్ని దేవుడు న్యాయము కలిగించును గాక. ఆమేన్. తప్పనిసరిగా మేము నమ్ముతున్నాం. అన్యాయం ఒకవైపు ఉంటే, న్యాయము ఒకవైపు ఉంటే ఎప్పటికైనా న్యాయము గెలుస్తుంది. న్యాయము గెలవటానికి ఒక సమయం ఉంది. న్యాయం చిన్నగా నడిచిందట. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు న్యాయం చిన్నగా ఒక ఇంటికి బ్రాకిద్ద, గడప కూడా దాడుతుంట. అవన్నీ మనకి సంబంధం లేదు. మనకు న్యాయం కావాలి. ఏ హస్తం ఉన్నా దేవుని హస్తం అలా పడాల్సిందే, అంతే కదా?